అందరికీ నమస్కారం. దైవ చింతన కలిగిన ప్రతి ఒక్కరికి ఆహ్వానం అన్నమాట ఇదే. సో మనం ఎన్నో రకాల జ్యోతిష్యులను చూస్తూ ఉంటాం. కొంతమంది చేయి చూసి జాతకం చెప్తూ ఉంటారు, కొంతమంది ముఖం చూసి, కొంతమంది జస్ట్ మన వాయిస్ విని కూడా చెప్తూ ఉంటారు, కొంతమంది అయితే రాశి ఫలాలు చెప్తూ ఉంటారు, వాటిని నమ్ముతూ ఉంటారు. బట్ మనతో పాటు ప్రముఖ జ్యోతిష్య రత్న, జ్యోతిష్య బ్రహ్మ అవార్డు గ్రహీత శ్రీధర్ గురూజీ ఉన్నారనమాట. ఆయన ఎలా చెప్తారు అసలు జాతకం అనేది, దేన్ని బేస్ చేసుకుని చెప్తారు? మ్యాక్సిమం 70% ఒక మనిషి జీవితం మొత్తం దీని మీదే ఆధారపడి ఉంటుందని చెప్తున్నారు. అదేంటో ఆ చార్ట్ ఏంటో ఇప్పుడే చూద్దాం లైవ్. నమస్తే గురూజీ. నమస్తే. సో ఏంటి ఇప్పుడు అంటే నేను రాశి ఫలాలు వింటూ ఉంటాను. బేసికల్లీ ఇప్పుడు మనం 140 కోట్ల మంది ఎంతో మంది ఉన్నారండి మన భారతదేశంలో. 160 కోట్ల మంది. ఒకవేళ 120 అనుకుంటే 12 రాశుల కింద డివైడ్ చేసుకుంటే 10 కోట్ల మందికి ఒకే రాశి ఫలం ఉంటుంది. బట్ నాది కన్య రాశే, నాతో పాటు ఇంకొక కన్య రాశి వ్యక్తి పెద్ద పొలిటీషియన్ అవ్వచ్చు, ఇంకొకడు మొత్తం అడుక్కులు తింటూ ఉండొచ్చు. సో రకరకాల లైఫ్ స్టైల్స్ ఉన్నాయి. బట్ సేమ్ రాశి ప్రతి ఒక్కరిది. రాశి ఫలాలు చెప్పినప్పుడు ఒకటే చెప్తారు, బట్ మీరు మాత్రం లగ్నం బేస్ చేసుకుని చెప్తారు. అసలు రీజన్ ఏంటి దానికి? రీజన్ అని ఏం లేదండి, చిన్న లాజిక్. ఇప్పుడు ఇది లగ్న కుండలండి. చెక్కల చరాచరి సృష్టి జీవి మొత్తం, ఏ జీవి అయినా ఈ 12 రాసులలోనే, ఈ 12 లగ్నాలలోనే తిరగాలి. ఏదైనా మనం మనసులం కాబట్టి, మనకు మైండ్ సెట్ బాగా పెరిగింది కాబట్టి, మన జ్ఞానం పెరిగింది కాబట్టి ఇవి చూసుకోగలుగుతుంది. ముస్లిం కావచ్చు, క్రిస్టియన్ కావచ్చు, ఎవరైనా కూడా ఒక మనిషే కాబట్టి వాళ్ళ లగ్న చాట్ అంతా ఇక్కడనే తిరుగుతూ ఉంటుంది. కానీ ఈ రాశి మాత్రం చెప్పేటప్పుడు ఏంటంటే చంద్రుడిని అనుసరించి చెప్తారు కాబట్టి ఏలినాటి శని అని కొందరు చెప్తారు, అర్ధాష్టమ శని అని కొందరు చెప్తారు, చిన్న శని అని కొందరు చెప్తారు, కుజదోషాలు అని కొందరు చెప్తారు. కాబట్టి ఇది పూర్తిగా ప్రపంచానికి సంబంధించి వస్తూ ఉంటుందండి. చరాచర సృష్టికి సంబంధించి వస్తూ ఉంటుంది. అందులో మనం ఒక ఆవగింజ అంతా కాబట్టి మనకు కూడా ఒక 15% వర్తిస్తుందండి, అంతే. 8వ స్థానం. ఇది జనరల్గా అందరు అంటూ ఉంటారు ఏంటంటే ఆయుస్థానం అని అంటా ఉంటారు. యాక్చువల్గా ఏంటంటే ఇది ఆయుస్థానం అనేదానికన్నా 8వ స్థానం ఆయుస్థానం అనేదానికన్నా మనం జనరల్గా చూసుకునే విషయంతో ఉన్నాడు, ఎన్ని వర్గాలతో ఉన్నాడు, ఎన్ని కూడికలతో ఉన్నాడు అనే దాన్ని బట్టే ఈ యొక్క జీవి యొక్క ఆయుష్ ఆధారపడి ఉంటుంది. అంతే తప్ప ఇక్కడ అష్టమంలో శని ఉన్నాడు కదా, శని నాకు ఆయుస్థానం కదా, శని నన్ను చంపేస్తాడు అని చెప్పి అలా ఉండదండి. శని ఎప్పుడైనా కూడా కర్మకారకుడు. మనిషిని మ్యాక్సిమం అంటే ఒక మనిషి యొక్క జీవితాన్ని తనకు అర్థమయ్యి నావోళ్ళెవలు, పరాయిలెవలు, విన్నావా, నాకు కష్టంలో ఉన్నప్పుడు ఎవరు సాయం చేస్తుండ్రు, విన్నావా, నేను బాగా లోతులో పడిపోయినప్పుడు ఎవరు చేస్తుండ్రు, విన్నావా అనేదాన్ని శని అనేవాడు మనకు కలిగిస్తాడండి. ఎగ్జాంపుల్ చెప్తున్నానండి, చిన్న ఎగ్జాంపుల్. ఇక్కడ చిన్నది ఏం లేదు, అయిపోయింది. చిన్న ఎగ్జాంపుల్ చెప్తున్నానండి. చాలా మందికి ఏమవుతుందంటే కొందరికి రావు యోగిస్తాడండి. ఇక్కడ 2వ స్థానంలో ఉన్న రావు యోగించండి కదా అండి. అలాగే రావు యోగించినప్పుడు 18 years అండి. అదేవిధంగా రావు తర్వాత వచ్చేది ఏంది, గురు దశ, విన్నో, అది 16 సంవత్సరం, 16 సంవత్సరాలు. ఇది యోగిస్తుందండి. జనరల్గా 16-18 ఎంత అండి, 34 సంవత్సరాలు. జీవితంలో 34 సంవత్సరాలు యోగాలు అనుభవించిన వ్యక్తి నాకేమైతుంది లే అనుకుంటే వెళ్తా ఉంటాడు తప్ప, ఎన్ని ఎవరు చెప్పినా కూడా నేను ఏది పట్టుకున్నా బంగారం అనే ఒక భావనలోనే వెళ్తా ఉంటాడు తప్ప నేను ఒక్కటేసారి పడిపోతా అనే భావనలో ఉండడండి. ఉంటాడా? అవును, ఉండడు. ఆ యోగాన్ని, ఆ కార్లల్లో, ఆ లగ్జరీ, ఆయన ఏది పట్టినా బంగారం అవుతా ఉంటది. అది ఆయన జాతకం అంతే. నా గొప్పతనం అని చెప్పి ఎవరు అనుకోవద్దు. ఆ జాతకం వల్ల షేర్లలో పెట్టినా కోట్లు వస్తా ఉంటాయి, రియల్ ఎస్టేట్లో పెట్టినా కోట్లు వస్తా ఉంటాయి, ఆయన కంపెనీ పెట్టినా కోట్లు వస్తా ఉంటాయి, ఏది పట్టుకున్నా కోట్లు వస్తూనే ఉంటాయండి. అర్థమైందా? అలాంటి
అంటే అప్పుడు నేను జాతకం ఎందుకు ఉంచుకోవాలి అంటే జాతకం ఎందుకు ఉంచుకోవాలి ప్రతి వ్యక్తి అంటే, ఇప్పుడు ఈ 2 యోగాలు వచ్చినాయి కదండి. 2 యోగాలు వచ్చినప్పుడు ఆ జాతకుడు విపరీతంగా పెట్టుకుంటా పోతాడండి. ఎప్పుడు ఎక్కడ తీయాలి, ఎప్పుడు ఎంత దాయాలి, ఎంత నిల్వ పెట్టుకోవాలి, ఎంత పెట్టుబడులు పెట్టుకోవాలి అనే విషయాన్ని ఎప్పుడు గుర్తించుకోడు. పోతూనే ఉంటాడు ఒకటే పోకడ. కాబట్టి ఇక్కడ ఏమవుతుంది, 16 సంవత్సరాలు అయిపోతూనే ఈ వ్యక్తి ఒక 500 కోట్లకు అయిపోయింది అనుకోండి, బాగా లగ్జరీగా అయిపోయింది. అయిపోయిన తర్వాత శని దశ అనేది వస్తుందండి. శని దశ అనేది అచ్చుడుతోనే ఇట్లా ఉన్నది స్టాక్ మార్కెట్ 500 కోట్లకు ఉన్న స్టాక్ మార్కెట్ లెక్క మొత్తం 1 కోటి రూపాయలకు పడిపోతాడండి. ఎప్పుడన్నా మీరు చూశారు? అవును. సత్యం రామలింగరాజును చూశారు. సత్యం రామలింగరాజు ఉన్నప్పుడు ఒకప్పుడు ఎన్ని కోట్లు ఉండేయండి. నీరజ్ మోడీని చూశారు, విన్నావా? విజయ్ మాల్యాని చూశారు, చాలా మంది హర్షద్ మెహతాని చూశారు, చాలా మందిని. హర్షద్ మెహతాతో ఒక డైలాగ్ ఉంటదండి వచ్చిన దానిలో, ఏమంటాడంటే వాళ్ళ అన్నయ్య వచ్చి అంటాడు అనమాట, నీ జాతకంలో శని ప్రభావం ఉందంట, కొంచెం జాగ్రత్తగా ఉండంటే. తను ఏమంటాడంటే జేబులో డబ్బులు ఉంటే శని కూడా ఏం చేయలేడు అంటాడు. బట్ అదే హర్షద్ మెహతా ఆ 10 సంవత్సరాల తర్వాత ఒక్కసారి డౌన్ఫాల్, అంటే చాలా డౌన్ఫాల్ చూస్తాడు, చనిపోతాడు. ఇదే చెప్తున్నాను నేను, ఇదే చెప్తున్నా. ఎగ్జాంపుల్ చెప్తున్నా, ఈ 34 సంవత్సరాలు 0 నుంచి స్టార్ట్ అయిన 500 కోట్లకు తీసుకొచ్చిన ఇదే వ్యక్తి శని రాగానే జస్ట్ టోటల్ 0 అయిపోయి 1 కోటికి పడిపోయింది. ఆ 1 కోటి కూడా సామాన్యంగా చేతికి రాదు, ఎక్కడనో ఒకడ ఇన్వెస్ట్ అయి ఉంటుంది. అప్పుడు ఏంది ఆయన 0. అప్పుడు ఈయనకు లైఫ్ అంటే ఏంది, లైఫ్ అంటే ఏంది, వైఫ్ అంటే ఏంది, చిల్డ్రన్స్ అంటే ఏంటి, చుట్టాలంటే ఏంది, బంధువులంటే ఏంది, ఈ అన్నదమ్ములంటే ఎవరు, నీ స్నేహితులంటే ఎవరు, ఈ లోకం అంటే ఏంటిది అనేది ఈ యొక్క ఇన్ని రకాల హ్యాంగిల్స్ కళ్ళు తెరుచుకుంటాయండి. కళ్ళు తెరుచుకున్నప్పుడే ఆ శని భగవానుడు నీకేం చేస్తాడు కదా అంటే ఒక బుద్ధి వికాసాన్ని ఇస్తాడు. ఆ కష్టం ద్వారా నీకు వచ్చింది కష్టం కాదు, నీకు ఎవరెవరు ఎటువంటి వాళ్ళు తెలవడానికి ఇచ్చిన ఆ యోగం అనుకోవాలి. వాళ్ళకు కష్టమే కానీ నాకు సంబంధించినంతకు వాళ్ళకు యోగం. ఇప్పుడు ఇది శని భగవానుడు ఇచ్చిన ఈ 4-5 సంవత్సరాలు అంటే అంతర్దశలు వస్తాయి కదా అండి. 4 సంవత్సరాల ఆ కష్టాన్ని అనుభవించిన తర్వాత, ఎవరెవరని అనుభవించిన తర్వాత వచ్చే దశలల్లా ఈయన ఇంకోసారి ఈ విధంగా తప్పు చేస్తాడండి? చేయడు. ఇక్కడ 5 కోట్లు వచ్చినా 4 కోట్లు కుటుంబం కోసం పెట్టుకొని 1 కోటి మీదనే ఆటలు ఆడుతూ ఉంటాడు. అవునా? కాబట్టి ఎప్పుడైనా కూడా అష్టమ స్థానంలో శని ఉంటే నేను చనిపోతా, అష్టమ స్థానంలో ఇది ఉన్నాడు కాబట్టి పూజారి చేయమన్నాడు అని ఎప్పుడు అనుకోకండి. అష్టమ స్థానం మైనస్లో ఉన్నదా ప్లస్లో ఉన్నదా, అది మెయిన్గా ఆయుస్థానం కాదండి. ఆయుస్థానం అనేది యమధర్మరాజు ఎక్కడుంటే అక్కడ ఆయుస్థానం. ఓకేనా?